ఒక నిమిషం సార్, నమస్తే అండి. చెప్పండి. సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం అయితే పూర్తయిపోయింది కదా. ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన తీరు ఎలా ఉందంటారు మీకు తెలిసిన వరకు? అసలు మామూలుగా సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు చేసినట్టు మంచి పరిపాలన చేస్తున్నాడు. అతను ఇంకొక 30 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా 30 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏంటండి మీకు అంత బాగా నచ్చిన పని ఏంటి అసలు ఈయన వచ్చిన తర్వాత? ప్రణాళికలు అటు ఉంటాయి. ప్రణాళికలు ఆయన చెప్పిన ప్రణాళికలు అలాంటి అది. ఓకే. చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఎన్నికల ముందు వీళ్ళు వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేరుస్తున్నారా? వరుస నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. తల్లిదేవుని డబ్బులు వేసాడు, రైతు భరోసా వేసాడు, గ్యాస్ ఇచ్చాడు. రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు చేస్తాడు. ఆ నమ్మకం ఆయన మీద మాకు. మరి అన్నమాట ప్రకారం క్రమక్రమంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారా? 6 సంవత్సరాలను కానీ ఎట్లా చేస్తాడు. ఏంటండి మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఆ 5 సంవత్సరాల పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముంది, ఒక 20 సంవత్సరాలు రాష్ట్రం వెనకపోయినట్టు. నమస్తే సార్. ఏంటి సార్, ఈయన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 14 నెలలు పూర్తయింది కదా. ఈ 14 కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. ఫస్ట్ గ్యాస్ వదిలేడు, తర్వాత తల్లి కొందరం వదిలేడు, రైతు భరోసా వదిలేడు, రేపు ఆడవాళ్ళు ఫ్రీ బస్ అన్నాడు. పరిపాలన బాగుంది. ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేర్చగలుగుతున్నారంటారా? చేస్తాడు, ఆ గ్యారెంటీ ఉంది. అయితే ఏమేమి అమలు అవుతూ వచ్చాయండి నేను వచ్చిన తర్వాత? ఇప్పుడు యోజన కదా, ఫస్ట్ గ్యాస్ ఇచ్చాడు, తర్వాత తల్లి కొందరం వదిలేడు, మళ్ళీ ఇంటి వదులుతున్నా అన్నాడు. మరి రైతు భరోసా వచ్చిందా, రేపు ఆగస్టు 15కి ఆడవాళ్ళు ఫ్రీ బస్ అన్నాడు. సుపరిపాలన బాగుంది, ముందడుగు. ఏంటంటారండి మరి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొన్ని అరెస్టులు అయితే జరుగుతున్నాయో, ఈ అరెస్టులు అనేవి న్యాయబద్ధంగా జరుగుతున్నాయా లేదా కావాలని అధికార పక్షం బలం చూపిస్తుంది? జరుగుతున్నాయి, న్యాయంగా జరుగుతుంది. వాళ్ళు చేయలేమన్నా, వాళ్ళు మామూలు చేశారా, మామూలుగా ఇబ్బంది పెట్టారా? లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా, అది మరి లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుంభకోణం జరిగిందంటారు? ఒరిజినల్ జరిగింది. అదే నేను చెప్తున్నా. అదే మద్యం వ్యవస్థ ఎలా కొనసాగించాడంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి? బ్యాంక్ షాపులు కూడా పుందులు గదులను కాపలా పెట్టి ఆ ఉద్యోగాల్లో కరోనా టైంలో ఏమి ఖాళీగా ఉన్న వాళ్ళు మొత్తాన్ని బ్యాంక్ షాప్ కాపలా పెట్టి వస్తాను కదా. మద్యం మాఫియా నడిపారంటారా? ఇంకా ఇసుక సంగతి ఏమైందండి? ఇసుక అసలు ఏ విధంగా వాళ్ళు ప్రజలకు అందించారు గడిచిన ప్రభుత్వం? అలా ఇసుక కావాలని పనికి పోయిన వాళ్ళు ఎందుకు తిరిగాటం కదా. ఇవాళ ఇసుక మామూలుగా బాగుంది. ఏంటంటారండి మరి గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం చెప్పమంటే వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటి? ఈయన చెప్పిన మొత్తం చేస్తున్నారు కదా వరుసన, ఆయన చెప్పిన మొత్తం చేసుకుని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కదండి. ఒరిజినల్ పరిపాలన. ఇంకేంటండి మరి 2.0 అంటున్నారు. 4 లేదు, 2 లేదు, 4 లేదు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, ఈయనేమో 2.0 అంటున్నారు. ఏ పాయింట్ అన్నా లేదు విషయం. ఇంకా ఆయన వద్దే 2 చేయడానికి మొదలు వచ్చేది లేదు. ఇంకేమన్నా అడుగుపోయి చాలా వరకు చెప్తున్నాడు కదా, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నేను వదిలిపెట్టను, నేను అధికారంలోకి వస్తానంటున్నారు. ఈ రప్పారప్ప పోస్టర్లు కూడా బాగా కనిపించాయి రెంటపాల ప్రోగ్రామ్ వచ్చి. అంత లెక్క ఆయన వచ్చినప్పుడు లేదు విషయం లేదు. అధికారంలోకి వస్తా అంటున్నాడు కదా, మరి నేను కూడా అంటే ఏమన్నా రావద్దు.